నేను 21 years నుంచి ఈ మెడిటేషన్లో ఉన్నాను. ఎంతోమందిని చూశాను, కానీ లావణ్య లాంటి మేడం చూడండి ఫస్ట్ టైం. ఇంకా అస్సలు సిన్సియరైన తెలుగు మాస్టర్ లావణ్య. పిరమిడ్ కన్స్ట్రక్షన్ ముందు వచ్చాను ఒకసారి వారికి, తర్వాత పిరమిడ్ ఓపెనింగ్ వచ్చాను. దాని తర్వాత వారు రామప్పలో ఒక ప్రోగ్రామ్ అయితే అక్కడికి వస్తే ఫస్ట్ టైం వారితో మాట్లాడించారు. చాలా అద్భుతంగా మాట్లాడారు. తర్వాత పిరమిడ్ ఓపెనింగ్ రోజు కూడా ఎంత అద్భుతంగా మాట్లాడారంటే అంత అద్భుతంగా మాట్లాడారు. ఆ వీడియో రికార్డ్ చేసి ఆమెకు ఫస్ట్ టైం అంటే మనకి ఈ మధ్యలో కూడా పంపాను పడుతుంది. అంటే ఎంత ఎక్సలెంట్గా మాట్లాడారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వారి ఇంటికి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వచ్చారు. ఒకరోజు మంచిర్యాలకి వస్తూ రావన్న మేము విజయభాస్కర్ రెడ్డి గారు అందరూ కూడా వారి ఇంటికి రావడం, వారి ఇంటికి ఆతిథ్యం స్వీకరించడం. ఆ ఆతిథ్యం కూడా మామూలుగా లేదు. ఆ రోజు టీ పకోడీలు అన్నీ పెట్టేసి ఎంతో, అంటే ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలో, అంటే పత్రిజీ గారు అతిథులను ఎలా రిసీవ్ చేసుకునేవారు అలా రిసీవ్ చేసుకున్నారు ఇద్దరు దంపతులు. విషయం కాదు. తర్వాత సరే లావణ్య గారు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడప్పుడు క్లారిఫై చేసుకునేవారు. వారు ప్రతి ప్రోగ్రామ్కి వచ్చేవారు. వారి తపన అంతా ఏంటంటే ఈ పెద్ద పెళ్లి మొత్తం ధ్యానమయం కావాలి సార్, ధ్యానమయం కావాలి సార్. ఎప్పుడు అదే మాట, ఎవరు రావట్లేదు ఇంకా. అంటే ఇంత తపన ఉందంటే ఇంత తపన ఉంది వారితో. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఏదో పిఎస్ఎస్ఎం గ్రూప్లో ఇక్కడ చూసి నేను ఎవరు మీరు అని చెప్పేసి వారికే ఫోన్ చేయడం జరిగింది. 11:30 ప్రాంతంలో వాళ్ళు ఎక్కకపోతే సంతోషం చేశారు. చేస్తే సార్ లావణ్య గారి హస్బెండే అనగానే ఒక్కసారి ఒక దిగ్భ్రాంతిలో నేను సరసంగా నాకు కాదనగా, కానీ ఎందుకో ఈ కుటుంబ విషయంలో అలా అనిపించి మా మిస్సెస్ తోటి అక్కడితో వర్షపడుతుంది వరంగల్లో. కానీ డ్రైవర్లు లేకుండా రావడానికి తెల్లారు లేదు, మళ్ళీ తెల్లారు వచ్చాను. నేను వచ్చి వారితోటి 1.5 hours నేను స్పెండ్ చేశాను. ఆ 1.5 hours పత్రిజీయే ఆమెలో ఉండాలా అనిపించేంత మెసేజ్ ఇచ్చింది అందరికీ. ఇంత గ్రేటెస్ట్ అంటే మామూలు మెసేజ్ కాదని. అంటే నా మైండ్ బ్లాంక్ అయింది. అరే 21 సంవత్సరాలుగా ఈ పిరమిడ్ సొసైటీలో ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్న పిరమిడ్ షాప్ నాకు పరిచయాలు ఉన్నాయి, కానీ ఇంత డైలైట్మెంట్ అనేది నేను ఎక్కడ చూడలేదు. వారు ఒక్కొక్క సంఘటన చెప్తుంటే వారు అన్నదానం కొన్ని పిచ్చి చెప్తాను నేను. అదంతా మా వరంగల్ గ్రూప్లో పెట్టాను నేను. ఎందుకు పెట్టాను అంటే మనము ధ్యానం చేస్తూ ధ్యాన సేవ చేస్తూ మనకేమైనా సంఘటనలు జరిగినప్పుడు నాకే ఎందుకు జరిగింది, ఈ పిరమిడ్ సొసైటీ నాకేం ఇచ్చింది అని చెప్పేసి మనం నర్వస్గా ఫీల్ అవుతుంటాం కదా. కానీ ఆమె చేసిన సేవ మామూలు సేవ కాదు. ధనపతి రామారావు గారి ప్రోగ్రాం కూడా వేరులో వాడడం కండక్ట్ చేశారు. అవునా? అంటే ఒక లీనమైనది. అంటే మరి ఇంత సేవ చేసిన ఈమెకు ఈ నేచరు ఇలా ఎందుకు జరిగింది అనేది ఆమెకు వస్తుంది కదా, సహజంగా మనకే వచ్చింది. మరి ఆమెకు వచ్చింది వచ్చినంతో కూడా అంటే పత్రిజీ సబ్జెక్ట్ మొత్తం ఆహ్వానం చేసుకుంది. మనం ఎప్పుడు మెడిటేషన్ చెప్తుంటాను నేను, పిరమిడ్ సొసైటీలో ధ్యానం చేసినంత మాత్రం మన సమస్యలు వచ్చినప్పుడు ఎవరో బయట వాళ్ళ నుంచి కౌన్సిలింగ్ చేయకుండా మనకు మనం కౌన్సిలింగ్ చేసుకునే యొక్క నాలెడ్జ్ వస్తుంది ఒక సంఘటన జరిగినప్పుడు. అవునా కాదా? అలాగా ఆమె కానీ ఎలా కౌన్సిలింగ్ చేస్తుందంటే దుఃఖం వస్తుంది బాగా, కానీ ఏడవద్దు అంటారు కదా, కానీ పత్రి చెప్పిన వాక్యాలు గుర్తు చేసుకుంటూ దుఃఖం వస్తే దుఃఖించు బాగా, ఈ అన్ని తీరా ఏడు అంటే అలా అన్ని గుర్తు చేసుకుంటూ ఏడవడము. ఆ యొక్క ఆమె చెప్పిన విషయాలు చెప్తున్నాను నేను.
అక్కడ ఆ యోగి దగ్గరే 36 అవర్స్ 40 అవర్స్ ఉన్నట్టుంది అక్కడ. ఆ ఉన్నంతసేపు నానాటి బ్రతుకు అనే పాట అది ఆపకుండా వేశారట. తర్వాత ఆమెకు గ్రేటెస్ట్ విషయం చెప్పింది, నేను పిరమిడ్ ఓపెనింగ్ కానీ, నేను ధ్యానం చెప్పినప్పుడు కానీ, నా బంధువులు కానీ, వేరే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు రాలేదు. కానీ ఇప్పుడు నా భర్తను చూడడానికి వచ్చారు కాబట్టి ఈ అకేషన్ నేను ఉపయోగించుకొని నేను వాళ్ళందరికీ ధ్యానం చెప్పాలి అని చెప్పేసి ఆమె చెప్తే ఏమైనా అనుకుంటారో అని అక్కడ సపోర్ట్లో ఉన్న కరపత్రులందరికీ మంచి దగ్గర వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తూ మీరు ఎవరు ఏడవద్దు అని చెప్పేసి నాకు డబ్బు చెప్పలు కూడా వద్దు అని గోదావరి కలిసిన ధ్యానం మన వాహనం ఉంటుంది కదా, ఆ వాహనాన్ని తీసుకొని వెనకాల ఈ యొక్క యోగి యాత్ర వెళ్తూ ఆమె ఈ ప్రపంచానికి, ఈ పిరమిడ్ ప్రపంచానికి ఒక పిరమిడ్ మాస్టర్ సమస్య వచ్చినప్పుడు ఎలా ఉండాలనేది చూపించింది ఆమె. ఇంత గొప్ప చెప్పండి కదా. ఇదంతా చెప్తూ 10 సార్లు వచ్చినప్పుడు కూడా వారి పల్లెల్లో ఒక ముద్ద తీసుకొని తిన్నారట. అంటే 10 సార్లు అనుభవం చూడండి. తర్వాత ఈమె ఏడుస్తుంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఎడవడం పెట్టారట. అంటే ఇదంతా మనం ఆలోచిస్తే ఏమనిపిస్తుంది, ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉంటారో ఈ పిరమిడ్ ప్రపంచానికి మనకు చూపించింది లావణ్య మేడం. అందుకనే అప్పుడు రిక్వెస్ట్ చేసి ప్రతి నెల ఇందులో ప్రోగ్రామ్ పెడతాను. అంటే